శ్రీనివాస్ గారు, నైని బొగ్గు గనుల నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ ముందుగా హరీష్ రావు ప్రశ్నిస్తే ఆయనకు సిట్ విచారణ ఇచ్చారు. రాత్రి తెల్లారు అటెండ్ కమ్మని ఆయన అటెండ్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కేటీఆర్ ప్రశ్నిస్తే కేటీఆర్కు నోటీసులు, కేటీఆర్ కూడా అటెండ్ అయినటువంటి సిచ్యువేషన్. అక్కడ జరిగిన తీరుకు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అడిగింది అడగడం సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం ఇవన్నీ చూస్తామంటే ఏమనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటి నుంచి చేస్తుండ్రు డైవర్షన్ పాలిటిక్స్? ఆయనే ప్రమాణ స్వీకారం అయిన నుంచే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది. ఎట్లా చేస్తున్నాడు అంటే స్పష్టంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అమలు కానీ 6 గ్యారంటీలు, అందులో 13 హామీలు, 420 మొత్తం కలిపి ఇవ్వడం జరిగింది. ఇస్తే ప్రజలు నమ్మి 4 ఓట్లేసి వాళ్లకు మొటామొట్టి అధికారము ఇవ్వడం జరిగింది. వాళ్ళ డిక్లరేషన్లు కాదు, యువత డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఏం చేసినా మాకు అర్థం. ఆ రోజు వచ్చిన వెంటనే వాళ్ళే 100 రోజులు పెట్టుకున్నారు. మేము 100 రోజులలో మేము అమలు చేస్తాను. ఎప్పుడైతే 100 రోజులలో అమలు చేయలేకపోయినరో, పరిపాలన చేత కాకపోయిందో, గుంపు మేసిరి నేనేమున్నా అని చెప్పిండో, ఆ రోజు నుంచి కాళేశ్వరం మీద ఒక కమిషన్, కరెంటు మీద ఒక కమిషన్, ఈ కారస్టేషన్ మీద ఒక కమిషను, ఇట్లా కమిషన్లు వేసుకుంటూ కాలయాపన చేస్తుంటే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితోని తెలంగాణ ప్రజలు మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, మేము వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయలే. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్. నేను స్పష్టంగా ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవడయా? ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నోడెవడయా? ఇంటెలిజెన్స్ ఉన్నది శివధర్ రెడ్డి, ఇప్పుడు డీజీపీ, ఆ రోజు ఉన్నది సజ్జనారు, మీరే కదా ఆడున్నది. ఈరోజు వాళ్ళు ఏమైంది, ఏం లేదు అనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వము మార్పిడి జరిగిందంటే అధికారులు అక్కడే ఉంటారు, ఆఫీసర్లు అక్కడే ఉంటారు, దానికి సంబంధించిన కాగితాలు కావచ్చు, దానికి సంబంధించిన డేటా కావచ్చు అక్కడే ఉంటుంది. ఇదంతా అక్కడ పెట్టుకొని ఈరోజు ఎందుకు సిట్టును వేసి దానికి ఒక సినిమా చూపించి ఆ సినిమాలు ఎందుకు నడిపిస్తున్నట్టే స్పష్టంగా ఇక్కడ ఆయన ఏదైతే గుట్టు ఉందో, బామ్మర్ది గుట్టు ఏంది, మాయల పక్కీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రాణం ఎక్కడుందంటే బామ్మర్ది దగ్గర ఉంది. కాబట్టి ఆ గుట్టు పట్టిన అందుకే స్పష్టంగా ఈరోజు హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. హరీష్ రావు గారిని పిలిచిన తర్వాత ఏమంటే మన కేటీఆర్ గారు పిలవడం జరిగింది. పిలిచి ఏం మాట్లాడతారు? నేను స్పష్టంగా చెప్పిన హరీష్ రావు లీకులు ఇస్తున్నారు, ఏదో ఎవరినో పిలిచిండ్రట, ఇంకో ఆయన కూసబెట్టిండ్రట, మొత్తం వీళ్ళే. ఎక్కడి నుంచి జరుగుతుంది ఇదంతా? గాంధీ భవన్ నుంచి స్పష్టంగా లోపల ఏం ప్రశ్నలు అడుగుతున్నారో కూడా మీరు చెప్తున్నారు. పెద్ద పెద్ద ప్లేట్లు వేసి బ్రేకింగ్ న్యూస్. అసలు చర్చ ఏం జరగాలి? రేవంత్ రెడ్డి కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే, నువ్వు దావూసు పోయినావు కాబట్టి ఇక్కడ పరిపాలన ఏం జరుగుతుంది అనేది పరిపాలన జరగాలి. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గా రైతు బంద్ వేయాలి, గా రైతు రుణమాఫీ ఏమవుతుందో చూడాలి, గా అయ్యే వాళ్ళకి పింఛన్ ఏమవుతుందో చూడాలి, గా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు, గా పెద్ద మనుషులకు వాళ్ళకు సెటిల్మెంట్ ఏందనేది చేయాలి. ఇవి చేయకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం, ఈరోజు కాంగ్రెస్ అంటేనే స్కామ్. అది 2G సిస్టమ్ కావచ్చు, యూపీఏ 1లో కోల్ స్కామ్ కావచ్చు. అసలు స్కామ్లకి కేర్ ఆఫ్ హాస్పిటల్స్ కాంగ్రెస్ పార్టీ కదా. మనం అక్కడి నుంచి చూసుకుంటే, ఢిల్లీ నుంచి చూసుకుంటే ఈయన వరకు కోల్ స్కామ్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది యూపీఏలో 1లో. అదేవిధంగా ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు? కాంగ్రెస్ చేస్తుంది. వాళ్ళే నేర్పుతున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళకి నేర్పుతున్నాడు, వాళ్ళు వీళ్ళకి నేర్పుతున్నారు. సో కాబట్టి వాళ్ళ స్కాములు బయట పెట్టినందుకు మాట్లాడితే మూసేస్తాం, నిలదీస్తే నోటీసులు ఇస్తాం. ఈరోజు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్ష బాధ్యత ఇచ్చి నువ్వు ప్రజల వైపు నుండి కొట్లాడు, ప్రజల వైపు నుండి ప్రశ్నించు, వాడు 6 గ్యారంటీలు ఇవ్వకపోతే వాళ్ళు కర్రు కాల్చి వాద పెట్టు కాంగ్రెస్ అని చెప్పారు. ఆ పాత్ర పోషిస్తున్నారు స్పష్టంగా. అంతేగాని వేరే కాదు కదా. అట్లా ప్రశ్నించినందుకు, అసెంబ్లీలో నిలదీసినందుకు, అసెంబ్లీలో నీ గురువు అయిన చంద్రబాబు నాయుడుకు నీళ్లు దోపిడీ చేస్తున్నందుకు, ఇదంతా బయట పెట్టినందుకు మాత్రమే ఈ కక్ష తప్ప కాంగ్రెస్ దగ్గర ఏమీ లేదు, ముసాలా లేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తెలంగాణ సమాజం. దీన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది, ఆలోచిస్తుంది. తగిన సమయంలో కర్రు కాల్చి వాత పెడుతుంది కాంగ్రెస్ పార్టీ.